ఒక ప్లేట్ మోమోస్ ఎంతుంటుంది? 50 రూపాయల, ఓ 100 రూపాయల, పోనీ స్టార్ హోటల్స్లో అయితే ఓ 300 ఉండే అవకాశం ఉంది. కానీ ఉత్తరప్రదేశ్లో మాత్రం ఆ మోమోస్కి అయిన ఖర్చు ఏకంగా 85 లక్షలట. 7వ తరగతి చదువుతున్న ఓ అమాయక బాలుడి మోమో పిచ్చిని ఆసరాగా చేసుకుని ముగ్గురు మాయగాళ్లు చేసిన మోసం ఇది. ఉచితం అని మొదలైన మోమోస్ చివరికి కుటుంబ ఆస్తి గల్లంతయ్యేదాకా తీసుకెళ్లిన షాకింగ్ మోసం ఇది. ఒకప్పుడు బంగారం దొంగతనం అంటే తాళాలు విరగ్గొట్టడం, చీకట్లో చొరబడ్డం లేదా చైన్ స్నాచింగ్ అని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు దొంగతనం కూడా అప్డేట్ అయింది. కత్తులు అవసరం లేదు, తాళాలు పగలగొట్టాల్సిన పని లేదు. ఒక్క ప్లేట్ మెమో చాలు, ఈజీగా బంగారం చేతికొచ్చేస్తుంది అనుకుంటున్నారంతా. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఘటన చూస్తే నేరాలు కూడా ఫాస్ట్ ఫుడ్ లాగే ఫాస్ట్గా మారిపోయాయని అనిపిస్తుంది. ఒక 7వ తరగతి చదువుతున్న బాలుడి మెమో పిచ్చిని ఆసరాగా చేసుకుని ముగ్గురు మాయగాళ్లు లక్షల విలువైన బంగారు ఆభరణాలను దోచుకున్నారు. మోమోస్ అంటే ఇష్టం, తినాలన్న కోరిక. ఆ అమాయకత్వమే ఇక్కడ బలహీనతగా మారింది. ఆ బలహీనతనే ఆయుధంగా మార్చుకున్నారు ముగ్గురు మోమో స్టాల్ నిర్వాహకులు. విమ్లేష్ మిశ్రా వృత్తిరీత్యా దేవాలయ పూజారి. వారణాసిలో ఉద్యోగం చేస్తూ తన కుమారుణ్ణి చదువుల కోసం స్వగ్రామంలో ఉంచారు. 7వ తరగతి చదువుతున్న ఆ బాలుడికి మోమోస్ అంటే ప్రాణం. స్కూల్ అయ్యాక సాయంత్రం వేళ నేరుగా మోమో స్టాల్ దారి పట్టేవాడు. ఈ అలవాటును గమనించిన స్టాల్ నిర్వాహకులు ముందుగా నమ్మకం గెలుచుకున్నారు. డబ్బులు అడగలేదు, ఉచితంగా మోమోలు పెట్టారు. పిల్లాడికి అదో స్వర్గంలా అనిపించింది. ఇక అక్కడే అసలు ప్లాన్ అప్లై చేశారు. డబ్బులు అవసరం లేదు, ఇంట్లో ఉన్న నగలు తీసుకొస్తే చాలు, రోజు ఫ్రీగా మోమోస్ అనే ప్రతిపాదనను బాలుడి ముందుంచారు. ఈ మాటలు ఒక పెద్దవాడి చెవిన పడితే అనుమానం వచ్చేది. కానీ 7వ తరగతి చదువుతున్న పిల్లాడికి ఏం తెలుస్తుంది? అసలు కథ. బంగారం విలువ తెలియదు, నమ్మకం, ఆకలి, అలవాటు ఈ మూడింటి మధ్య తేడా కూడా తెలియదు. అలా రోజుకో నగ, వారానికో ఆభరణం గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లో అల్మారాలోంచి మోమో స్టాల్కు చేరిపోయేవి. డబ్బుల కోసం కాదు, ఆస్తి కోసం కాదు, కేవలం మోమోస్ కోసం బంగారమంతా బయటకు వెళ్లిపోయింది. ఇది వినడానికి వింతగా ఉన్నా జరిగిందంతా నిజం. ఇక విమ్లేష్ సోదరి తన బంగారం కోసం అన్న ఇంటికి రావడంతో అసలు విషయం బయటపడింది. తన నగలు తన కావాలని అడగడంతో కుటుంబ సభ్యులు అల్మారాను తెరిచి చూశారు. ఇక బంగారం లాకర్లో కనిపించలేదు. ఖాళీ బీరువా దర్శనమిచ్చింది. ఒక్క ఆభరణం కూడా లాకర్లో లేకపోవడంతో కుటుంబ సభ్యుల గుండె పగిలినంత పరగింది. ఇంట్లో కలహాలు, ప్రశ్నలు, సుదీర్ఘ చర్చల తర్వాత బాలుని ప్రశ్నిస్తే నిజం బయటపడింది. మోమోస్ కోసం నగలిచ్చేశానని చెప్పిన బాలుడి మాటలు విన్న కుటుంబ సభ్యులు ఏం చెయ్యాలో తెలియక తలలు పట్టుకున్నారు. వెంటనే మోమో స్టాల్కి వెళ్ళినప్పటికీ ఫలితం లేకపోయింది. అక్కడ స్టాల్ లేదు, మోమోలు అమ్మిన వాళ్ళు లేరు. బంగారం మొత్తం చేతిలోకి రాగానే ముగ్గురు నిందితులు పరారయ్యారు. దీంతో మొత్తం 85 లక్షల విలువైన బంగారం కంటికి కనబడకుండా పోయినట్టయింది. బాధిత కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మోసం, చోరీ, మైండ్లను ప్రభావితం చేసిన కేసుల కింద దర్యాప్తు మొదలయ్యింది. ఇక ఒకప్పుడు టిబెట్ వంటకంగా మొదలైన మోమోస్ నేపాల్ పండుగల్లో భాగమై భారత్కొచ్చి ఇప్పుడు బంగారం కాజేసే ఆయుధంగా మారిపోయాయి. ఒక్కప్పుడు రెస్టారెంట్లకి పరిమితమైన ఈ స్ట్రీట్ ఫుడ్ ఇప్పుడు ప్రతి వీధిలో దొరుకుతోంది. అందుబాటులో ఉందనే కారణంతో ప్రమాదం కూడా అంతే దగ్గరగా ఉందన్న నిజం మనం మరిచిపోయాం. ఇక ఈ ఘటన సోషల్ మీడియాలోనూ చర్చకు దారితీసింది. కొందరు నవ్వారు, కొందరు షాక్ అయ్యారు. ఇంత తెలివా అన్నారు. అమాయకత్వం కాదు, నిర్లక్ష్యం అన్నారు. ఈ కథలో దొంగలు కొత్తవాళ్లు కాదు, పాత తరహా దొంగలే. మారింది మాత్రం పద్ధతి. కత్తులు, కర్రలక్కర్లేకుండా సులభంగా దొంగతనం చేశారు. బెదిరింపుల స్థానంలో బురిడి మాటలు, లాక్కోవడానికి బదులు లొంగ తీసుకోవడం అనే విధానాన్ని అనుసరించారు. మొత్తానికి మోమోస్ తినడం తప్పు కాదు, కానీ పిల్లల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుని కుటుంబాలను, జీవితాలను తలకిందులు చేసే మోసాలపై అప్రమత్తం అవ్వాల్సిన సమయమిది. లేకపోతే రేపు ఇంకో స్టాల్, ఇంకో ఫాస్ట్ ఫుడ్ సెంటర్, ఇంకో అమాయకుడు, ఇంకో లాకర్ ఖాళీ కావడం ఖాయం.